ఫిఫ్త్ సెమిస్టర్ సిలబస్ బాగుందండి. క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లికేషన్స్ కానివ్వండి, ఏజెంటిక్ ఏఐ కానివ్వండి, వర్చువల్ రియాలిటీ కానీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, లేకపోతేనేమో ఫైనాన్షియల్ మ్యాథ్స్, లేకపోతే ఎకనామెట్రిక్స్, ఇది పర్ఫెక్ట్ సిలబస్ అండి, బాగుందండి ఫిఫ్త్ సెమిస్టర్లో. కోర్స్ ఎలక్టివ్స్ ఉంటే కొంచెం అటు ఇటు మార్చుకోవచ్చు. ఫోర్త్ సెమిస్టర్ ఉంటే కొంచెం వీక్గా ఉంది. సిక్స్త్ సెమిస్టర్కి వచ్చినప్పటికీ సైబర్ ఫిజికల్ సిస్టమ్ అవసరం అండి మనకి. ఇప్పుడు ప్రజెంట్ ఫ్యూచర్లో డిజిటల్ ట్విన్ మోడలింగ్ కానివ్వండి, సిమ్యులేషన్ ఫర్ స్మార్ట్ ఆపరేషన్స్, అది కూడా చాలా అప్డేటింగ్ అండి. డిజిటల్ ట్విన్ అనేది చాలా లార్జ్ స్కేల్ ఆప్టిమైజేషన్ కానివ్వండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎకనామిక్స్ కానీ, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అండ్ ప్రాసెస్ అది. సెమిస్టర్ 7లో వచ్చేటప్పటికి స్టాకాస్టిక్ ప్రాసెస్ మంచిదండి. అటానమస్ సిస్టమ్, రోబోటిక్ సిస్టమ్, డిజిటల్ మార్కెటింగ్. ఈ డిజిటల్ మార్కెటింగ్ అవసరం లేదండి, ఇదేదో కోర్సు నేర్చుకోవచ్చు కానీ ఇదేదో పెట్టుకుంటూ వచ్చారు. అంటే ఫ్యూచర్లో డిజిటల్ మార్కెటింగ్ పెరుగుతుందండి, ఎందుకంటే మార్కెటింగ్ రూపం మారుతుంది కాబట్టి డెఫినెట్గా అవసరమే. బట్ కాకపోతే ఆల్మోస్ట్ 3 సబ్జెక్టులు పెట్టాడు, 3 అంత అవసరం ఉండకపోవచ్చు. సస్టైనబిలిటీ అండ్ డిజిటల్ రెస్పాన్సిబిలిటీ కానీ, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ కానివ్వండి, ఎంటర్ప్రైనర్షిప్, ఇది బాగానే ఉందండి. 7th సబ్జెక్ట్ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అన్నట్టు. అంటే ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఓవరాల్గా సిలబస్ చూస్తే ఫర్ మీ ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది సిలబస్ వరకు బాగుందండి. ఒక 30% కొంచెం వీక్గా ఉంది. బట్ స్టిల్ ఇట్ ఇస్ నాట్ లైక్ టెక్ డిగ్రీ అని నేను అన్నాను కానీ, బట్ టెక్ ఫ్లేవర్ని మాత్రం ఒక 60% తీసుకొచ్చాడు కాబట్టి డెఫినెట్గా మీకు మేబీ 95-96% వచ్చినటువంటి స్టూడెంట్స్ ఏదో థర్డ్ రేటెడ్ ట్రిపుల్ ఐటీస్లోకి వెళ్ళి ఏదో ఈసీ జాయిన్ అవ్వడం, లేకపోతే ఎన్ఐటీస్ ఏదో పనికిరాని ఎన్ఐటీలు పోయి ఏదో పనికిమాలిన బ్రాంచ్లతో జాయిన్ అవ్వడం, లాస్ట్ బ్రాంచ్లు జాయిన్ అవ్వడం ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేస్తే డెఫినెట్గా ఇది బెటర్ అండి. ఎందుకంటే 5th ఇయర్ ఆప్షన్ ఎంబీఏ ఇచ్చారు కాబట్టి అఫ్కోర్స్ ఎంబీఏ అవసరం లేదండి. ఇవన్నీ 5th ఇయర్లో ఎంబీఏలతో పని ఉండదండి, వాళ్ళతో పెడతారు, దానికి మీరు ఎగ్జైట్ అయిపోకండి. ఆ 4th ఇయర్లోనే ప్లేస్మెంట్కి అలవ్ చేస్తారా, ప్లేస్మెంట్లోనే ఏదైనా జాబ్ కొట్టుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. ఒకవేళ నిజంగా బయటికి రావాలనుకున్నట్లయితే మళ్ళీ ఏదైనా క్యాట్ ఎగ్జామ్ లేదా జీమాట్ రాసి ఏదైనా ఐఎం అహ్మదాబాద్ లాంటి కొంచెం పెద్ద కాలేజీకి వెళ్ళడానికి ట్రై చేయొచ్చు. బట్ అంత ఓపిక అంత అవసరం లేదండి. ఎంబీఏ అనేది కంప్లీట్గా అవుట్డేటెడ్ డిగ్రీస్ అండి ఇవన్నీ కూడా. బట్ కాకపోతే ఏంటంటే వీళ్ళు మారుతున్నారు, ఇది నాకు నిజంగా శుభపరిణామం. లేకపోతే మొత్తం కొట్టుకుపోతారు వీళ్ళు ఐఐఎం వాళ్ళు అందరూ కూడా, పనికిరాని స్క్రాప్ అయిపోతుంది అంతా కూడా. ఐఐటీస్లో కూడా అంతే. ఐఐటి ముంబైలో ఎంబీఏ, ఐఐటి మద్రాసులో ఎంబీఏ, ఐఐటి కాన్పూర్లో ఎంబీఏ 15 లక్షలు కూడా యావరేజ్ ప్యాకేజ్ లేదు. అదే కంప్యూటర్ సైన్స్ చూస్తే అక్కడ యావరేజ్ ప్యాకేజ్ 80 లక్షలు ఉంది.